ట్రెండ్ మారింది. మంత్రాలు తంత్రాలు క్షుద్ర పూజల చుట్టే అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తూ ఉన్నాయి. ఏకంగా ప్రజాప్రతినిధులే మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలకు, వర్షాలు, పంట నష్టానికి కూడా క్షుద్ర పూజలే కారణమంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు తెలంగాణ రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ నేతల ఆరోపణలకు ఆధారాలు చూపించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్స్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డిలు హరీష్ రావుపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారంటూ, అందుకే వర్షాలు పడడం లేదన్నారు. వీరి వ్యాఖ్యలకు మహేష్ గౌడ్ వంత పడడంతో క్షుద్ర పూజల రాజకీయం మరింత హీటెక్కింది. దీనిపై హరీష్ రావు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఏకంగా అద్దంకి దయాకర్ కు లీగల్ నోటీసులు పంపారు. ఒకప్పుడు అభివృద్ధి, సంక్షేమం హామీలపై సాగిన రాజకీయాలు ఇప్పుడు మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ వివాదంలో ఏది నిజం, రాజకీయం ఏది? రాజకీయ విమర్శల్లో హద్దులు దాటుతున్నారా? ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలైనా చేయొచ్చా? రాజకీయ లబ్ధి కోసం మూఢ నమ్మకాలను వాడుకుంటున్నారా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. ఇక అంతకంటే ముందు అసలు క్షుద్ర పూజల రాజకీయాలకు తెరలేపింది ఎవరు? అధికార పార్టీల నేతలు ఏమన్నారు? ప్రతిపక్ష నేతలు ఎలా బదులిచ్చారు? ఒక్కసారి వారి మాటల్లోనే విందాం. చివరికి తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏ విధంగా వ్యతిరేకత తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన దరిమిలా అవి సక్సెస్ కాని పరిస్థితుల్లో క్షుద్ర పూజలు చేసి వానలను అడ్డుకోవాలని, మంచిని చేయడాన్ని అడ్డుకోవాలని, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలని, ప్రభుత్వానికి నష్టం జరగాలని కేసీఆర్ గారు అల్లుడు హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించండి. శివమొగ్గ, దాన్ని షిమోగా అంటారు. అది తాంత్రిక పూజలకు ప్రతీతి. జై అఘోరకాళి, ఇది ట్రిసిటీలో ఉంటుంది, తిరుచిలో ఉంటుంది. వీళ్ళు పూజలు చేయించడం దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వం నష్టపోవాలనే విషయం ఒకటైతే వానలు రావద్దని, వానలు రాకపోతే సమస్యలు వస్తాయి, రైతుల నుంచి సమస్యలు వస్తాయి, సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది. దాని కొరకు ఇలాంటి తాంత్రిక క్షుద్ర పూజలతో తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరగాలని కోరుకోవడం, వీళ్ళు తెలంగాణ బాగుపడాలని కోరుకుంటున్న అధికారం లేకపోతే అఘోరాలుగా తయారవుతున్న పరిస్థితి ఈరోజు. దరిద్రపు రాజకీయం ఈరోజు హరీష్ రావు గారు చేసింది. తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చెప్తుంటే నాకే అసలు గలీజ్గా అనిపిస్తుంది. తాంత్రిక పూజలు చేసి మరి ప్రజలు మొత్తం సర్వనాశనం కావాలి, రాష్ట్రం సర్వనాశనం కావాలి, తద్వారా అధికార పక్షం ఈరోజు నష్టపోవాలి, రాజకీయంగా వాళ్ళు ఓడిపోవాలనేటటువంటి దాంతో. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎక్కుండి అనేక రకాల అబద్ధాలు మా మీద వేసిన, పట్టగాల్చి మా మీద వేసిన, పనికిరాని ఛాలెంజ్లు చేసిన మా యొక్క పరిపాలనతో మేము తిప్పి కొడుతున్నటువంటిది తట్టుకోలేక హరీష్ రావు గారు 2 మార్చి 2026 తిరుచిరపల్లి, మళ్ళా 31 మే 2025 నుంచి 1 జూన్ 2026 దాకా శివమొగ్గ అని అంటాం, జయ అఘోరకాళి తాంత్రిక పూజలు చేసేటటువంటిది. మళ్ళా 2/6/2026 తిరుచిరపల్లి, మళ్ళా 23/7/2026 మళ్ళా శివమొగ్గ. ఇన్నిసార్లు, ఇన్ని రోజులు అక్కడ తాంత్రిక పూజలు హరీష్ రావు గారు దేనికోసం చేసినావు? ఈ ఏడాది మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న శివమొగ్గ వెళ్ళారు. ఎందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోరకాళి మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలను ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకు వెళ్ళేంత సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కి మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే.
క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకు ఎప్పుడు ఎందుకు దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిత్యం పేపర్లు, టీవీలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు కనిపించే హరీష్ రావు ప్రతి అంశాన్ని ప్రచారానికి వినియోగించుకునే అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ గారు, వాళ్ళు హరీష్ రావు గారు తన జన్మదినం సందర్భంగా రకరకాల దేవుళ్లకు మొక్కుకున్నారు. ఆ దేవుళ్లకు మొక్కుకునే సందర్భంలో వారు క్షుద్ర పూజలు కూడా చేశారు అని చెప్పి వారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి. ఒక శివ భక్తుడిగా, ఒక శైవ క్షేత్రంలో పుట్టిన బిడ్డగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అద్దంకి దయాకర్ లాంటి జుగుప్సాకరమైన భాషను వాడే సంస్కృతి మాకు లేదు. మీ గాంధీ భవన్ను గ్రహాచార భవన్గా మార్చి మహేష్ కుమార్ గౌడ్ మాంత్రిక కుమార్ గౌడ్గా మారి, మీరు మాంత్రిక తాంత్రిక గౌడ్గా మారి ఇలా మీరు అవమానించారు. హరీష్ రావు క్షుద్ర పూజలు ఎందుకు చేసినావు అని అంటే లీగల్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితి. నాకు, మా పిసిసి ప్రెసిడెంట్కు, మా రామ్మోహన్కు ఎవ్వరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు లీగల్ నోటీసులు పంపిస్తున్నాం. డెఫినెట్గా లీగల్గా దాన్ని ఫైట్ చేస్తాం, దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మీ హయాంలో లీగల్ నోటీసులు కాదు, కేసులు పెట్టి జైలు వేస్తేనే పోయిన వాళ్ళం రా నాయన, ఇదేం పెద్ద సమస్య కాదు. బట్ ఎందుకు భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నీకు? ఆలోచించుకో. నువ్వు గత సంవత్సరంలోనే శివమొగ్గ పోయేటప్పుడు సెక్యూరిటీ ఆఫీస్ తెలంగాణ రాజకీయాల్లో విమర్శల ట్రెండ్ మారింది. మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజల చుట్టే కూడా అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తూనే ఏకంగా ప్రజాప్రతినిధులే మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా వారి మాటలు బట్టి అర్థం. ఇలాంటి డిజిటల్ యుగంలో కూడా నిజంగా కూడా ఈ రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు బట్టి కూడా ఎట్లాంటి మెసేజ్ ప్రజలకు ఇస్తున్నట్టు, ముఖ్యంగా కూడా పిసిసి గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి సో ఏం చెప్పదలుచుకున్నారు రాజకీయ నాయకులు? హరీష్ రావుపై క్షుద్ర పూజలు చేశారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. హరీష్ రావు అదే విధంగా కూడా అద్దంకి దయాకర్ కు లీగల్ నోటీసులు పంపారు. మాట్లాడదాం దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి మల్లయ్య యాదవ్ గారు. ఎట్లా చూస్తున్నారు మంత్రాలు, క్షుద్ర పూజలతో మొత్తంగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా కూడా వాటి చుట్టే తిరుగుతోంది. ప్రకృతి వైపరీత్యాలకు నిజంగానే క్షుద్ర పూజలే కారణమా అంటూ కూడా ఒక కొత్తగా కూడా అందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. బట్ ఇలాంటి 21వ శతాబ్దంలో డిజిటల్ యుగంలో కూడా ఇలాంటివి క్షుద్ర పూజలకి వర్షాలు పడడం కానీ ఆగడం అనేది కూడా అసలు అవుతుందా? ముఖ్యంగా కూడా మీ నాయకులు ఏవో కొన్ని డేట్స్ చెప్తున్నారు, ఆ డేట్స్ లో ఇక్కడ లేరు, పక్క రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేశారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు ఈ ఆరోపణలకి సంబంధించి? ఒకవేళ ఆ పూజలే నిజం అనుకుంటే, ఆ పూజలే ఫలిస్తాయని అనుకుంటే మా ప్రభుత్వం ఎందుకు పోతుంది? ప్రభుత్వం కాంగ్రెస్ ఎందుకు అధికారంలోకి వస్తుంది? రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి అవుతాడు? పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎందుకుంటారు? ఉండదు కదా. మేమే అధికారంలో ఉండేటోళ్ళం. పూజలు చేసుకునే అవకాశం ఉంది, పూజల ద్వారా ప్రభుత్వాలు వస్తాయి, అధికారం వస్తుంది, ఏదైనా చేయగలుగుతాం, శాసించగలుగుతాం అని అనుకుంటే ఇవాళ హరీష్ రావు గారు బయట పోయి మామూలుగా చేసిరు అని చెప్పేసి అంటే హరీష్ రావు గారు అంటే ఎంత భయం ఉంది? హరీష్ రావు గారు వెనక ఏ రకమైన ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటున్నారు? టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? వేరే సిబిఐని ఎమ్మటి పెట్టుకుంటున్నారా అనేది హరీష్ రావు గారు అంటే ఎంత భయపడుతున్నారో ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకులు దీన్ని బట్టి అర్థమవుతున్నది. రెండోది, అసలు ఇంకా క్షుద్ర పూజలు ఉన్నాయి అని అనేది కాంగ్రెస్ వాళ్ళు నమ్మి ఈరోజు ప్రజలలో ప్రచారం చేయాలనుకుంటున్నారా? మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే మాకు అభిమానం ఉంది. ఎందుకనంటే వ్యక్తిగతంగా వారి గురించి తెలుసు, దగ్గరగా చూసిన వ్యక్తులుగా వారు కూడా దైవభక్తులే. కానీ ఇటువంటివి కూడా మామూలుగా రాజకీయాల కోసం మాట్లాడతారని చెప్పేసి మేము భావించలే. ఎందుకంటే వారు వాస్తవానికి కొద్దిగా దగ్గరగా మాట్లాడుతుంటారు. వాస్తవవాదిగా కొంత మాకు అంటే ఆయన దగ్గరకు చూసిన వ్యక్తిగా, కానీ రాజకీయాల కోసం ఈ రకంగా మాట్లాడతారని చెప్పేసి మేము కూడా ఊహించలేదు. హరీష్ రావు గారు ఎక్కడ పోతున్నారు ఏంటిది అని అనేది అదే సీక్రెట్ కాదు. తిరుపతిలో బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు అని అంటే తిరుపతిలో మైకులు పట్టుకొని రెడీగా వస్తారు, కానీ వేరే రాష్ట్రాలలో మన కోసం రెడీగా ఉండరు.
తిరుపతిలో ఎవరు దర్శనానికి పోయినా విఐపీలు ఎవరైనా పోతే పొద్దుపూట దర్శనం అయిపోయి రాగానే బయటకు రాగానే ఏం మొక్కుకున్నారు ఏంటిది అని చెప్పేసి మైకులు పెడతారు. దేవుని భక్తితో మనం మాట్లాడుతూ ఉంటాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజలు బాగుండాలి, వర్షాలు కురవాలి, ప్రభుత్వం బాగుండాలి, ప్రజలకు మేలు కావాలని చెప్పేసి భగవంతుడు కోరినామని చెప్పి చెప్తాం. మరి వేరే రాష్ట్రాలలో ఎక్కడో పోయినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి చెప్తారేమో కానీ మన వేరే పొరుగు రాష్ట్రాల వాళ్ళని మైకులు పెట్టి చెప్పించిన దాఖలాలు లేవు, చాలా తక్కువ. అయితే ప్రతిదానికి మామూలుగా హరీష్ రావు గారు కూర్చుంటే లేస్తే గాలి పిలిస్తే గాలి తీస్తే ఎక్కడ పోతున్నారు అనే దాని మీద మీరు అభద్రతా భావంతో ఎటువంటి సమాచారాన్ని పెట్టుకున్నారో, ఏ రకమైన నివేదికలు తెప్పించుకుంటున్నారో, ఆయన వెనక ఎటువంటి మామూలుగా గుంతలు దోతున్నారో దీన్ని బట్టి అర్థమవుతున్నది. మన రాష్ట్రంలో చేతబడి అనే పేరు మీద ప్రజల్ని ఒక రకంగా రాజకీయంగా కక్షలు తీర్చుకోవడానికి వేరే మంచోళ్ల మీద ఒక ముద్ర వేసి మనుషులు భౌతికంగా దాడులు చేసి చంపడానికి కుట్రలు పడుతున్న విషయాలలో రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ చుట్టుపక్కల, అదే రకంగా నల్గొండలో జరుగుతాయి. దాని మీద ఎన్నో అంటే ఈ నాస్తికులు వచ్చేసి, నాస్తిక సంఘాలు వచ్చేసి చైతన్యం చేసినాయి అంటే ప్రజల్ని ఇటువంటి చేతబడులు లేవు అని. ఎవరైనా గుడ్లో అవి రాత్రిపూట అమావాస్య అని చెప్పేసి ఏదైనా పూజలు చేస్తే దీనివల్ల ఏం కాదు అని చెప్పేసి ఆడనే ఆమ్లెట్లు వేసుకొని తిన్నారు, గుడ్లను మొదలు కొట్టుకొని అక్కడనే తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి, రుజువు చేసిరు. 105 మందిని చేతబడి పేరు మీద ఒక మనిషిని కట్టేసి కొడితే చోటుపల్లిలో తిరుపతి అనే ఒక ఇన్స్పెక్టర్ అప్పుడు 105 మంది మీద కేసు కట్టి జైలుకు పంపించాడు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం ప్రచారం చేయాలనుకుంటున్నారు, ఎటు డైవర్ట్ చేయాలనుకుంటున్నారు, ఉన్న విషయాన్ని పక్కదో పట్టించడానికి న్యాయపరమైన కావాలని ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి న్యాయపరమైన పోరాటం చేయడానికి సిద్ధపడి డిఫర్మేషన్ సూట్ వేసారు. మీరు దాన్ని ఎదుర్కోండి, రుజువు చేసుకోండి. దానికి ఎందుకు బాధపడటం? దానికి బాధపడాల్సినంత అవసరం ఏమున్నది? రాజకీయ ఒక బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పదవిలో ఉండి అసలు ప్రజలు ఇలాంటివి నమ్మితేనే కూడా డెఫినెట్ గా కూడా ముందుకుండి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి నమ్మకూడదండి ఒక చెప్పాలి. బట్ ఇలా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా రాజకీయ నాయకులే మాట్లాడితే ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళుతుంది? అసలు ఆశ్చర్యకరం అండి. ప్రచారం చేస్తున్నారు వీళ్ళు, క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పేసి ఈ రకం ప్రచారం ఏంది? హరీష్ రావు గారు ఒక్కరు పోయి అంటున్నారు. మీరు 100 మంది పోయి చేయండి, నిజంగా వర్షాలు కురిపియండి. నిజంగా ఉంటే ఆ పూజలు ఉన్నాయనుకుంటే ఆ గుడికాడికి పోయి 100 మందిలో 1000 మందిలో పోయేసి మీరు పూజలు చేయండి, కురిపియండి. మేము ఆపగలుగుతాము పూజ చేసి అని చెప్పేసి నమ్మకం మీకుంది కదా. మీరు మీకు సంబంధించిన మంత్రులు, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పోయి ఆడ కూర్చొని పూజలు చెప్పేయండి, వర్షాలు కురిపియండి. నిజంగా ఉందని నమ్ముదాం, మేము చేసినామని చెప్పేసి మీరు అది రుజువు చేపియండి. కేవలం నిరాధారణమైన ఆరోపణలతోనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పక్కదో పట్టేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న ఒక కుప్రయత్నం ఇది. మరి ఇంత దిగజారు రాజకీయాలు మంచిది కాదు. అంటే ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా పంపారు అద్దంకి దయాకర్కి. అంటే మా క్వశ్చన్ చేస్తే ఇట్లా లీగల్ నోటీసులు పంపుతారా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో మేము జైలుకి వెళ్ళాము, బట్ ఏదైనా కూడా ఎదుర్కొంటామంటూ కూడా అద్దంకి దయాకర్ చెప్తున్నారు. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ప్రజాస్వామ్యంలో ఏది పడితే అది బట్ట కాల్చి మీదేస్తాం, మీరైతే కడుక్కోవాలి, మీరు దులుపుకోవాలని అంటే ఎట్లా? బురద తల్లే ముందు కూడా ఆలోచించాలి, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో, ఏది మాట్లాడొచ్చు ఏది మాట్లాడకూడదు. కొంచెం విజ్ఞతతో మాట్లాడాలి కదా. 100% మామూలుగా మీరు ఏది పడితే అది ఇష్టారీతిగా మేము ప్రతిపక్షం వాళ్ళ మీద మాట్లాడితే వాళ్ళే కడుక్కోవాలి, దులుపుకోవాలి, వాళ్ళే వాళ్ళ నిజాయితీని రుజువు చేసుకోవాలని అంటే ఎట్లా? మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, మీరు ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి కదా, రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి కదా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా, బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. ఇవాళ ప్రజల్ని ఎటు తీసుకుపోతున్నారు? క్షుద్ర పూజలు ఉన్నాయి అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మీ ఆయాములు ఉన్నాయి కదా, గతంలో మీ ఆయాములో చేతబడుల పేరు మీద సామాన్యుల మీద దాడులు జరిగినాయి గతంలో రంగారెడ్డి జిల్లాలో, ఇతరత్ర తెలంగాణ జిల్లాలలో. అవి చిన్న చిన్నగా నాస్తిక సంఘాలు బయలుదేరి అటువంటిది ఏం లేదు, వాటిని నమ్మొద్దు, కావాలని కొంతమందిని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా కొంతమంది మీద భౌతిక దాడులు చేయడానికి ఎంచుకుంటున్న విధానం అదే అని చెప్పేసి రుజువు చేసారు. అంటే ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లో ఒక రకమైన భయోందోళన గాని, అలజడి గాని, నిజంగా క్షుద్ర పూజలు ఉన్నాయా అని నమ్మే ప్రసక్తి ఉంటదంటారా?
ఈ సైన్స్ టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత క్షుద్ర పూజలు ఏందండి? నాస్తిక సంఘాల వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా, అవును. మీరు మంత్రాలతో నన్ను ఏం చేసినా గానీ నేను నిలబడతాను, నన్ను ఏం చేస్తారో చేయండి ఇప్పుడు అని చెప్పేసి అమావాస్య రోజు పూజ చేసి నడివీధులలో 4 కూడల మధ్యలో వేసిన వాటిని దగ్గరకు వచ్చేసి ప్రజలందరినీ పోగు చేసి ఆడ ఆమ్లెట్ చేసుకొని తింటున్నారు కదా ఆ గుడ్లతోని. అవన్నీ ముట్టుకుంటున్నారు కదా, ఏం కావట్లేదు కదా వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతున్నారు కదా, ఇవన్నీ రుజువు చేసిరు కదా వాళ్ళు. రుద్ర పూజలు చేయటం ఏముందండి? దేశంలో ఎక్కడెక్కడైతే ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాలకి ఇంట్లో కుటుంబ సభ్యులు మొక్కుకుంటారు. తీరిక లేకపోయినా హరీష్ రావు గారు కుటుంబ సభ్యులకు కూడా కొంత టైం ఇవ్వాలి కాబట్టి వాళ్ళని భార్య పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని తీసుకొని పోయి దర్శనం చేసుకొని దేవుని ఆశీస్సులు తీసుకొని వస్తారు. ఆధ్యాత్మికంగా అదొక మానసిక ప్రశాంతత. అందరు పోతారు, పోయినోళ్ళు ఎవరు? పోయినంత మాత్రాన మీరు ఏదో మామూలుగా ఈ పూజలు ఆ పూజలు అని చెప్పేసి అంటగడితే నిజంగా హరీష్ రావు గారు కుటుంబ సభ్యులతో పోయి చేస్తే నిజంగా వర్షాలు రావు అని చెప్పేసి మీకు ఒక నమ్మకం ఉంటే వర్షాలు గురువమని చెప్పి ఒక 1000 మందితో మీరు పూజలు చేపియండి, వర్షాలు కురిపియండి. ఎలినోవా లేదని చెప్పి రుజువు చేయండి, అయిపోతుంది. శాస్త్రవేత్తలు ముందస్తుగానే చెప్పారు కదా ఎలినోవా ప్రభావం ఉంటది అని. శాస్త్రవేత్తలు, దేవుడు చెప్పలే, సైన్స్ చెప్పింది ఈ విషయం. ఇప్పుడు తెలంగాణలో కూడా రాజకీయాల్లో అంటే అభివృద్ధి కంటే కూడా వ్యక్తిగత విమర్శలు, మతం పరంగానే ఇలాంటి మాటలు, వ్యక్తిగత దూషణలే ఎక్కువైపోయిన విమర్శలు కూడా ఉన్నాయి ఇప్పుడు. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, పరిపాలన చేతగాక, ప్రజల్ని పక్కదో పట్టేయటానికి ప్రతిపక్షాలని లక్ష్యంగా చేసుకొని విమర్శలు ఎంచుకొని రాజకీయ విమర్శలకి తెగబడుతూ ఉన్నారు. దీనివల్ల పక్కదో పడతాయి రాజకీయాలు, చర్చ పక్కకు పోతుంది, ప్రజలు దీని మీద దృష్టి మళ్తుంది అని చెప్పేసి అని అనుకుంటున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల దృష్టిని మలచటానికి చేస్తున్న ప్రయత్నం ఇది. కానీ దీన్ని ఒక ప్రభుత్వంలో ఉండి, రాజ్యాంగ పదవులలో ఉండి, బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇంకా మీరు క్షుద్ర పూజల మీద మాట్లాడి అబాసు పాలు చేద్దామని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తానంటే ఇంతకంటే దిగజారు రాజకీయం ఇంకోటి ఉండదు. మనతో పాటు జాయిన్ అయ్యారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి చరణ్ గారు. హలో చరణ్ గారు నమస్తే. మొదటగా అసలు మంత్రాలతో వర్షాలు ఆగుతాయా? ఫస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి. నిజంగా కూడా మంత్రాలకు వర్షాలు పడడం గానీ ఆగిపోవడం అనేది జరుగుతుందా? మేడం, ఇప్పుడు మనం యజ్ఞాలు యాగాలు చేస్తే వర్షాలు ఎందుకు వస్తాయి? యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు వర్షాలు వస్తాయి కదా. వర్షాలు యజ్ఞాలు వచ్చినప్పుడు ఇట్లాంటి పూజలకు ఆస్కారం ఉంది అని నమ్మేవాళ్ళు నమ్ముతుంటారు. దానిలో భాగంగా గతంలో బండి సంజయ్ గారు కూడా కేసీఆర్ గారు పాములో ఈ శుద్ర పూజలు చేసిన చెప్పి వారు కూడా మాట్లాడిన సందర్భం మనం చూసినాం. ఇక్కడ హరీష్ రావు గారు జూన్ 20వ తారీఖు తమిళనాడులో ఉన్న తిరుచి జయగోరి టెంపుల్ కాళీ పూజ నిర్వహించారని, తర్వాత జూలై 22 కర్ణాటక శివమొగ్గ ప్రాంతంలో శుద్ర పూజలు చేశారని చాలా స్పష్టంగా పేర్కొంటా ఉన్నారు. దానికి సంబంధించి మరి చేసిందా చేయలేదా, మరి నేనైతే చేయలేదని చెప్పి మాట్లాడితే అయిపోతుంది, ఏముందా దానికి సంబంధించి అసలు టెంపుల్ పోయిందని ఒప్పు ఏ పూజ చేసినా చెప్పే పరిస్థితి కూడా లేకుండా ఉంది. వారితో ఉన్న వాళ్ళే మాకు సమాచారం ఇచ్చారని చెప్పేసి ఏమో అద్దంకి దయాకర్ కావచ్చు, సామరామోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నోటీస్ ఇచ్చారు, లీగల్ నోటీసు. మరి ఇప్పుడు లీగల్ నోటీస్ ఇచ్చినంత మాత్రం సమస్య పరిష్కారం కాదు కదా, ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. అంటే చరణ్ గారు, ఇప్పుడు మంత్రాలకు క్షుద్ర పూజలకు కూడా 21వ శతాబ్దంలో ఈ డిజిటల్ యుగంలో కూడా నిజంగానే అవి జరుగుతాయి అంటారా అసలు? అరే క్షుద్ర పూజలు ఇప్పుడు క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రజలకి నిజంగా అలాంటి అపోహలు ఏమంటే అలాంటివి లేవంటూ కూడా చెప్పాలి. బట్ వీళ్ళే అట్లా మాట్లాడడం వల్ల అంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నట్టు ప్రజలకి? మేడం, ఇక్కడ శుద్ర పూజలతోటి వాళ్ళు అనుకున్న లక్ష్యాలు నెరవేరనేది పక్కకు పెడితే శుద్ర పూజలు అనేది ఉన్నది మాట వాస్తవం, ఆ పూజ చేసిన మాట వాస్తవం అని చెప్పేసి వారితో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అంటే మీరు క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్తున్నారా? ఇప్పుడు అలాంటివి ఉన్నాయి, ఇంకా అలాంటివి జరుగుతున్నాయి. ఒక మనిషి నాశనం అవడానికి కానీ లేకపోతే ఒకరిపైన కక్ష సాధింపుగా కూడా క్షుద్ర పూజలు పనిచేస్తాయి నిజంగా కూడా ఉన్నాయని నమ్ముతున్నారు మీరు? నమ్ముతుడు కాదు, క్షుద్ర పూజలు ఉన్నాయి, చేసేది వాస్తవమే కాదు. ఎంతవరకు ఫలితం వస్తుంది అనేది తర్వాత పక్కకు పెడితే క్షుద్ర పూజ చేసుకుంటా లేదని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది కదా.
ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. ఇంతమంది లీగల్ నోటీస్ ఇస్తా ఉన్నారు. నేను చేసింది ఆ పూజలు కాదా ఈ పూజలు పోయినని చెప్పేసి అయిపోయి సమస్య పరిష్కారం అయితే లీగల్ నోటీస్ పంపించేసి నేను క్షుద్ర పూజలు సంబంధించిన అంశానికి క్లారిటీ ఇవ్వకుండా లీగల్ నోటీస్ పంపితే సమస్య పరిష్కారం కాదు కదా. అన్నిటికీ న్యాయస్థానమే కదా పరిష్కారం. న్యాయస్థానంలో కదా తీర్పు చెప్పేది, న్యాయస్థానంలో కదా ఏదైనా రుజువు అయ్యేది. కాబట్టి ఇక్కడక్కడ ఏదో రాజకీయ విమర్శల కోసం బురద జల్లుకోవటం కాదు. కాబట్టి న్యాయస్థానంలో ఈ విషయాన్ని పూర్తిగా తేల్చాలి అనే ఉద్దేశంతోనే న్యాయస్థానం పరంగా తెలుసుకుందామని చెప్పేసి అన్నాను. అంటే చరణ్ గారు క్షుద్ర పూజలు ఉన్నాయా లేవా అన్నదే ఇప్పుడు అంటే దాన్ని ప్రోత్సహించడమే పెద్ద తప్పు కదా. ఇప్పుడు నిజంగా నమ్మే వాళ్ళకి అది లేదంటూ కూడా మనమే చెప్పాలి. బట్ ఇలా ఉన్నాయా లేదంటే వాళ్ళు నిజంగా డిఫమేషన్ దీనిగా వాళ్ళకి పరువుకి భంగం కలిగింది కాబట్టి ఆయన లీగల్ గా కొంత పంపించారు అలాంటి పూజలు నేను చేయలేదని చెప్పి. మరి బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు ఎందుకు లీగల్ నోటీస్ పంపించలే? బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా ఇప్పుడు కాదు కేసీఆర్ గారు బామోదులో క్షుద్ర పూజ చేస్తుండు అని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడాడు. బండి సంజయ్ గారు మాట్లాడి చాలా సంవత్సరాలు అయింది, 1 year కూడా అయిపోయింది అట్టుంది. ఆయన ఇప్పటివరకు వారికి నోటీస్ ఇవ్వకుండా ఇక్కడ మాట్లాడే వారికి ఏమో నోటీసులు ఇచ్చి మొత్తం రాష్ట్ర ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలి కదా. అక్కడ జరిగింది క్షుద్ర పూజలు కాదు, మేము ఇంత మందితో పోయినాం, మేము చేసుకున్న పూజలు ఇదయా, మేము చేసుకున్నటువంటి ఇట్లా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు వాస్తవ విషయాలు చెప్తే ఇతరులు మాట్లాడి తప్పని తేలిపోదు కదా. కానీ ఇవ్వకుండా నోటీసు పంపడం అర్థమైంది. బీజేపీ వాళ్ళకి నోటీసు పంపలే, కాంగ్రెస్ వాళ్ళు నోటీసు పంపారు. అట్లా మీరు వాళ్ళు వేరు వేరు కాదు కదా. వాళ్ళు మాట్లాడిందే మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడేదే వాళ్ళు మాట్లాడతారు. మీరు వాళ్ళు వేరు వేరేం కాదు. రైట్ చరణ్ గారు నిజంగా అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం మేము చేయడం లేదు. ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నమే బీఆర్ఎస్ పార్టీ చేస్తాము. ఆ అంశానికి ఆన్సర్ లేకుండా లీగల్ నోటీస్ పంపించేసి ఈ అంశాన్ని ఇటు లీగల్ నోటీస్ అంశం సైడ్ తిప్పే ప్రయత్నం జరుగుతా ఉంది. క్షుద్ర పూజలు చేసిరా లేదనేది ప్రజలు వాస్తవ విషయాలు తెలిస్తే అయిపోతాయి, పెద్ద సమస్య కాదు. అదే కాకుండా ప్రతి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి పైడి రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఎట్లా మంత్రాలకు క్షుద్ర పూజలకు నిజంగా వర్షాలు పడడం అనేది ఆగడం గానీ రావటం అనేది కదా జరుగుతుందా? మొత్తంగా కూడా చూసిన గతంలో కూడా బండి సంజయ్ కేసీఆర్ ను ఉద్దేశించి కూడా అతను ఫామ్ హౌస్ లో ఇలాంటి పూజలు చేస్తున్నారంటూ కూడా అప్పుడు మాట్లాడు. బట్ అప్పుడు వాళ్ళకి పంపించిన నోటీసులు ఇప్పుడు మాకెందుకు పంపించినారంటూ కూడా అటు కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు. నిజంగా మీరు పర్సనల్ గా కూడా ఇలాంటి క్షుద్ర పూజలకి వర్షాలు పడడం గానీ ఆగడం గానీ జరుగుతుందని నమ్ముతున్నారా? అది ఎవరు నమ్మరండి. క్షుద్ర పూజలు ఈ రోజులలో ఎవరు చెయ్యరు. ఒకవేళ ఎప్పుడైనా చేస్తే కాంగ్రెస్ వాళ్ళే చేస్తారు దర్గాలల్లో. అవి కూడా ఇక్కడ హిందూ గుళ్ళలో చేయరు, ఎందుకంటే అది ముస్లిం పార్టీ కాబట్టి దర్గాలలో చేస్తారు వాళ్ళు. రెండోది ఇంకా ఈ హిందువులను అవమానించినట్టు మాట్లాడటం, అవి నిజం. ఇప్పుడు అతను ఏదో గుళ్ళు చెప్పారు టీసీసీ ప్రెసిడెంట్ గారు, ఆ గుళ్ళని హిందువులు ఆరాధ్య దైవంగా భావించేటి. ఈ రోజు కూడా అస్సాంలో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, వెళ్తారు, చాలా మంది వెళ్తారు. కాంగ్రెస్ వాళ్ళు వెళ్తారు, బీజేపీ వెళ్తారు, హిందువులు వెళ్తారు. మా కామాఖ్య తల్లి దగ్గరికి వాళ్ళకి శుద్ధ పూజలు ఎందుకు ఉంటాయండి? మా దేవుళ్ళు వాళ్ళు, మాకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దేవతకు ఒక రకమైన ఇష్టం ఉన్నది. కొన్ని చోట్ల జంతు బలి చేస్తాము. మేము అనేది ఏమంటున్నారంటే మా హిందూ ధర్మాన్ని విమర్శించడంలో ఈ కాంగ్రెస్ మొదలుంటది, హిందూ ధర్మాన్ని నిర్మూలించడం ఒకటి ఉంటది. ఏ నాయకుడైనా సరే ఏ పూజలైనా చేయొచ్చు, ఆ పూజలే ఈ దేశాన్ని కాపాడుతున్నాయి. ఆ పూజలే ఎలినో ఉన్న టైంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. హిందువుల పవిత్రాత్మతో పూజలు చేస్తేనే తెలంగాణలో ఈ రోజు కరువు పోయింది. లేకపోతే కరువు వస్తుందని మొత్తం కాంగ్రెస్ అంతా కింద మీద అయిపోయినారు. మేము హిందువులు ఉన్న అంతా ఏదైతే మిగతా హిందువులందరం పూజలు చేసాం కాబట్టి తెలంగాణ సస్యశ్యామలంగా ఉన్నది. నీటి పారుదల రంగాలు అన్ని రకాలుగా చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండిపోయినాయి. ఈ కాంగ్రెస్ నమ్ముకుంటే మొత్తానికి మొత్తం తెలంగాణ ప్రజలు ఆ ఎల్లీలో ఉండేవాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా దయచేసి ఆ కాంగ్రెస్ వాళ్ళు ఈ హిందూ ద్రోహ పార్టీ, అది హిందువులను అవమానించే పార్టీ, హిందువుల పూజలను అవమానించే పార్టీ. నువ్వు గుళ్ళ పేర్లు చెప్పుకుంటా ఆ గుళ్ళ లెక్క శుద్ధ పూజలు చేస్తారండి? మీరు వెళ్ళి చూడండి. మా గుళ్ళను అవమానించినట్లు కాదు ఇది, చెప్పానండి. మరి అజ్మీర్ దర్గాలు ఏం చెప్తున్నారు చెప్పానండి. వేరే దర్గాలు ఏమున్నాయో, నాంపల్లి దర్గాల పొద్దుగాల 4 గంటలకు పోయి కొడతారు కదా కాంగ్రెస్ వాళ్ళు, అవి క్షుద్ర పూజలు కావా? కోట్లాది మంది భక్తులు వెళ్ళి వాళ్ళ ఇష్టదైవమైన దేవుళ్ళని కొలిస్తే క్షుద్ర పూజల. రాజకీయాలు చేయాలనుకుంటే మీరు ఏదైనా నైతిక విలువలతో చేయండి. లేదు దొరికింది కదని ప్రతి ఒక్కరు హిందూ మతంతో ఆడుకుంటే
ఎవరికి ఎట్లా సమాధానం చెప్పి అట్లని చెప్తాము. నీకేదైనా ఉంటే వేరే రకంగా విమర్శించుకోండి. Yes. హిందూ దేవాలయం మరి మసీదులను అన్నాడు, మరి చర్చలను అన్నాడు. మెదక్ చర్చలు ఏం పూజలు చేస్తున్నారట? అవునండి, Yes, ప్రతి రాకేష్ రెడ్డి ఒక్కరికి గారు. లోపు అయిపోయిన మీ దేశంలో. Yes. అంటే శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించాల్సిన ఈ రాజకీయ నాయకులే ఇట్లా మాట్లాడడం వల్ల ప్రజలు ఇంకా కూడా భయాందోళనకి కూడా గురి కావాల్సి వస్తుంది. వాళ్ళ ఒక తప్పుడు మెసేజ్ వాళ్ళలోకి వెళ్ళదా? అవునండి, మరి అదే తీవ్రంగా ఖండిస్తున్నాము అంటున్నా. మీ రాజకీయ ప్రయోజనాల గురించి అంటే గతంలో బండి సంజయ్ గారు కూడా ఇట్లాగే కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడారు. మరి అంటూ చరణ్ కౌశిక్ ఇప్పుడు ఆయన నేను ఆ కూడా స్టేట్మెంట్ ఫోన్లో బండి సంజయ్ గారు అప్పుడు అన్నప్పుడు నేను రాజకీయాల్లో లేనండి. నేను రాజకీయాల్లో లేను. నాకు తెలియదు, ఏదేమైనా అంటే అప్పుడు ఎవరు అక్కడ కూడా కేసీఆర్ గారు రాజకీయాలు మాట్లాడే మాటలు అనేది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా ఉండాలి. బట్ వాళ్ళు మాట్లాడే ఏ మాట అయినా కూడా ప్రజలకు డెఫినెట్ గా అది ఇంపాక్ట్ కలిగిస్తుంది. బట్ ఇలాంటి 21వ శతాబ్దంలో మనం ఉండి డిజిటల్ యుగంలో ఉన్నప్పుడు అలాంటి మాటలు డెఫినెట్ గా ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వదంటారా? ఈ మూఢనమ్మకాలని ప్రోత్సహించి ప్రజలని అమాయకత్వం వైపు ఉంచే కాంగ్రెస్ 65 ఏళ్ళు దేశాన్ని చెరబట్టింది. ప్రజలు ఎంత ఇట్లాంటి విషయాల మీద వాళ్ళని అట్రాక్ట్ చేస్తే ఈ రకం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఈ రకం ప్రభావితం చేస్తే మేము అధికారంలో అనేది కాంగ్రెస్ పార్టీ కుతంత్రం, పన్నాగం. దాన్ని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ చైతన్యవంతమైన కాబట్టి 22 రాష్ట్రాల నుంచి తరిమేశారు. త్వరలో ఇంకా కాంగ్రెస్ విముక్త భారత్ అయితే ప్రశాంతంగా ఉంటుంది దేశం. కాబట్టి ఆధునిక భారతంలో తమ ఇష్ట దైవాలను కొలుచుకుంటే మా ప్రార్థన, మా పూజలు, మా దేవాలయాలు, మా గుళ్ళు మేము ఇట్లనే పూజించుకుంటుంటాం. దాన్ని మీరు ఈ రకమైన తప్పుడు పదాలతో క్షుద్ర పూజలైన పదాలు వాడద్దు. అది బేషరతుగా క్షమాపణలు చెప్పాలా, లేకపోతే వాళ్ళ మీద మేమే కేసేస్తాం. రైట్ రైట్ థ్యాంక్ యూ అండి పైడి రాకేష్ రెడ్డి గారు. వల్ల మల్లయ్య యాదవ్ గారు ఒక్క నోటీసులతోనే సరిపెట్టకుండా కూడా నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు అంటే ఈసీకి ఏమైనా కూడా కంప్లైంట్ చేసే ఆలోచనగా కూడా ఉందా? ఇప్పటికే అంటే బీజేపీ కూడా దీన్ని ఖండించింది, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళ వెర్షన్ వినిపించారు. తప్పకుండా అండి, న్యాయపరమైన అంశాలన్నిటిని కూడా పరిశీలించి తప్పకుండా వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలు రుజువు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి న్యాయస్థాన పరంగా మా పోరాటం మేము కొనసాగిస్తాం. ప్రజాస్వామ్యయుతంగా ఏ ఫోరమ్స్ ఉన్నాయో అన్ని ఫోరంలో అప్రోచ్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి బల్ల మల్లయ్య యాదవ్ గారు, డ్రైవ్ లో పాల్గొన్నందుకు చరణ్ కౌశిక్ గారు. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే.